రోజురోజుకు వైద్య విధానంలో వస్తున్న మార్పులను గుర్తించి అసలు నకిలీ వైద్యుల మధ్య తేడా గుర్తించడంలో ప్రజలు అవగాహన పెంచుకోవాలని సీనియర్ చర్మ వ్యాధి నిపుణులు పుట్టా శ్రీనివాస్ తెలిపారు. బీడీఎస్ చదివిన కొంతమంది వైద్యులు అక్రమంగా చర్మ వ్యాధులు, శిరోజాల చికిత్స, ఆపరేషన్స్ చేస్తారని తెలిపారు. దీంతో ఈ మధ్య కొంతమంది చనిపోవడం తమను కలిచివేస్తుందన్నారు. అందుకే నిపుణులైన వైద్యులు కాకుండా అక్రమంగా చికిత్స అందించే కొంతమందిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇండియన్ మెడికల్ కౌన్సిల్కి ఫిర్యాదులు చేసినట్టుగా తెలిపారు వైద్యులు. అందరికీ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారం. ఈ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టిన ఉద్దేశం ఏంటంటే, ఏదైతే ఈ వైద్య రంగంలో ఉండేటువంటి మార్పుల వలన, ప్రోగ్రెస్ వలన జరిగేటువంటి యొక్క బెనిఫిట్స్ ను కామన్ మ్యాన్ కు అందించే క్రమంలో వ్యాక్సిన్ బారికి పడకుండా, వాళ్ళు నష్టం జరగకుండా దాన్ని నివారించే చర్యల్లో భాగంగా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు జరిగింది. సో చర్మ సౌందర్యానికి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయడానికి అర్హత ఉన్నది. చట్టబద్ధంగా 2 స్పెషాలిటీస్ అండి. ఎండి డెర్మటాలజీ చేసి ఉండాలి, తర్వాత ప్లాస్టిక్ ఎంసీఏ చేసి ఉండాలి. సో క్వాలిఫైడ్ డెర్మటాలజిస్టులకు, క్వాలిఫైడ్ ప్లాస్టిక్ మాత్రమే అర్హత ఉంటుంది. అయితే ఇవన్నీ పక్కన పెట్టేసి కొంతమంది ప్రజల్లో ఉండేటువంటి డిమాండ్ను, అవగాహనను కొన్నిసార్లు వాళ్ళ అమాయకత్వాన్ని భ్రమలో పెట్టేసేసి ఏవైతే వాళ్ళు క్వాలిఫికేషన్ లేకపోయినా, సేఫ్టీ మెజర్స్ లేకపోయినా, రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినా ఇలాంటి ప్రొసీజర్ చేసి వాళ్ళు ప్రజలను ఇబ్బంది పడుతున్నారు, ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా కోల్పోవడం జరుగుతూ ఉంది. ఇటీవల రాష్ట్ర కాన్పూర్లో 2 ఇంజనీర్లు, యువ ఇంజనీర్లు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకుని నిండు ప్రాణానికి కోల్పోయారు. ఈ క్రమంలో మా డిమాండ్ ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వాలకు ఈ విషయంలో మిగతా దేశాల్లో మాదిరిగా యునైటెడ్ కింగ్డమ్ కానీ, అమెరికా కానీ, దుబాయ్, సింగపూర్, మలేషియాలో మాదిరిగా ఎక్స్పర్ట్ కమిటీ అపాయింట్ చేసి నియమ నిబంధనలు ఏర్పాటు చేయండి. అర్హతలు ఏముండాలి ప్రొసీజర్ చేయాలంటే, ఏ ప్రొసీజర్కి ఏం అర్హత ఉండాలి, ఎంత ట్రైనింగ్ ఉండాలి, ఎంత ఏరియా ఉండాలి, ఎలాంటి ఎక్విప్మెంట్ ఉండాలి, ఎలాంటి సేఫ్టీ మెజర్స్ ఉండాలి.